హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం హోమ్ మేడ్ బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది పెద్ద టైం ఏం పట్టదండి. హోమ్ మేడ్ బాదం మిల్క్ ప్రిపరేషన్ కోసం మనం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి. బౌల్ని తీసుకున్నాక అందులో కొన్ని బాదం గింజల్ని యాడ్ చేసుకోవాలి. వాటిని ఒక 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. ఈ ప్రిపరేషన్ కావాలంటే 2-3 అవర్స్ ముందు నానబెట్టుకోండి బాదం గింజల్ని. 2-3 అవర్స్ తర్వాత బాదం గింజల మీద ఉన్న స్కిన్ని తీసేసి ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఇలా ఎక్కడ స్కిన్ లేకుండా ఉండేటట్టు చూసుకొని మనకి ఈజీగా వచ్చేస్తుంది మనం నానబెట్టుకుంటాం కాబట్టి. కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. ఈ బాదం పలుకులన్నింటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి. బాదం పప్పు చాలా మంచిదండి, మంచిగా హెల్దీ ఫుడ్ కూడా. పిల్లలకి రోజు ఇచ్చినా మంచిది, ఎందుకంటే ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొన్ని పాలు పోసుకొని నేను మిక్సీకి వేసాను. మిక్సీ అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంది పేస్ట్ లాగా, ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో మిక్సీ జార్లో ఫ్లేవర్ కోసం ఇది కొన్ని యాలకుల్ని తీసుకొని, ఇవి నల్లగవు కాబట్టి నేను కొంచెం పంచదార యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా చేసుకున్నాక దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలు తీసుకోవాలి. ఇది మాకు గేదె పాలండి, బయట పాలు కాదు, ప్యాకెట్ పాలు కాదు. ఇప్పుడు ఇది కొంచెం మనకి పొంగు వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఎక్కడ మేగడ కట్టకుండా ఇలా కలిపేసుకుంటూ ఉండండి. ఇలా పొంగు వచ్చింది కదా, పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మనం కలుపుకోకుండా ఉంటే మేగడ పట్టేస్తుందండి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక పేస్ట్ రెడీ చేసాం కదా, ఆ పేస్ట్ని బాదం పప్పు పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. స్లోగా కలుపుకోండి, ఎక్కడ మీగడ కట్టకూడదు. మనకి లాస్ట్ వరకు కూడా బాదం పాలు అంతే మీగడ కట్టకుండా ఉండాలి. అలా కట్టకుండా ఉండాలి అంటే మనం కలుపుతూ ఉండాలి కొంచెంగా, కాసేపటికి ఇలా కలుపుకుంటూ ఉంటే చిక్కదనం వస్తుంది పాలకి. బాదం పప్పు మనం పచ్చిగా తీసుకున్నాం కదా, ఈ వాసన కూడా కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా కలుపుకోండి. ఇప్పుడు మనకి చిక్కదనం వచ్చేసింది 5 మినిట్స్ తర్వాత. ఈజీగా మనం తొందరగా చేసుకోవచ్చు బాదం పాలని. తర్వాత ఇందులో నేను ఒక కప్ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నాను. అంటే 1 కప్పు కన్నా తక్కువ యాడ్ చేశాను. స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకైతే ఈ స్వీట్నెస్ సరిపోతుంది. పంచదార కరిగేంత వరకు మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనం ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్లంత కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. దాంట్లో కొన్ని పాలు పోసి, గోరువెచ్చని పాలు ఉన్నాయి కదా, ఈ పాలు పోసి కొంచెం ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
మీ దగ్గర కుంకుమ పువ్వు ఏదైనా కుంకుమ పువ్వు అని ఉంటే కూడా కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదు, నేను ఓన్లీ బాదం పౌడర్ని యూజ్ చేశాను. కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అది ఆప్షన్ అండి, ఒకవేళ దొరికితే వేసుకోండి, లేదంటే లేదు. కలర్ కోసమే కుంకుమ పువ్వు వాడేది. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2 మినిట్స్కి మనం చూసుకోవాలి. మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పౌడర్ లాగా, యాలకుల పొడిని కొంచెం, యాలకుల పొడిని ఫ్లేవర్ కోసం, మంచి వాసన వస్తుంది బాదం పాలు, దానికోసం యాలకుల పౌడర్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా ఉందండి, బాదం పాలు రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఇలా బాదం పాలను ఏంటంటే హాట్గా అయినా తీసుకోవచ్చు, వేడివేడిగా, లేదు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత అయినా తీసుకోవచ్చు. ఇది చాలా మంచిదండి. ఒకవేళ నార్మల్గా పాలు తాగకపోయినా కానీ బాదం పాలు లాగా చేసుకొని తాగొచ్చు. ఈజీ ప్రాసెస్, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఇలా తీసుకున్నాక నేను కొన్ని బాదం పలుకుల్ని, కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకున్నాను టేస్ట్ కోసం, మనకు ఫ్లేవర్ కోసం నేను వేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది బాదం పాలు. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగారు. ప్రిపరేషన్ అయిపోయిందండి, ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. బాదం మిల్క్ హోమ్ మేడ్, బయట బాదం మిల్క్ కన్నా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి బాదం మిల్క్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.